వీళ్ళ నాన్నగారు ఎవరైతే ఈ కుర్రవాడి వాళ్ళ తాతగారు ఉన్నారో ఆయన ముళ్ళపూడి కృష్ణ గారు అని చెప్పని రంగా గారితో ఆ రోజుల్లో తిరిగిన ఆయన. ఓకే. అంటే రాధా రంగా మిత్ర మండలి సంబంధించిన సభ్యుల్లో దాని తర్వాత వీళ్ళ ఈ కుర్రవాడి వాళ్ళ మేనమామలు అందరూ కూడా మా యొక్క రాధారంగ మిత్ర మండలి దానిలో బాగా యాక్టివ్ గా తిరిగి ఎక్కడైనా కూడా రాధారంగ మిత్ర మండలి అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది అంటే అణిచివేయబడినటువంటి పేదవాళ్ళని కానీ ఎక్కడన్నా అణిచివేయబడుతున్నటువంటి అంటే న్యాయాన్ని అణిచివేసే పరిస్థితి ఎక్కడన్నా ఉంటే దాన్ని ధైర్యంగా ఎదుర్కొనటమే ఈ యొక్క రాధారంగ మిత్రమండలి ఒక మెయిన్ కాన్సెప్ట్. అండ్ ముఖ్యంగా ఏంటంటే మహిళలకు ఎక్కడన్నా కూడా ఇబ్బంది కలిగినా దాని విషయంలో చాలా తొందరగా స్పందిస్తారు. స్పందించేది కూడా ఏ స్థాయి వరకు స్పందిస్తారంటే అవతల వాళ్ళు ఎంత బలవంతులైనా ఎంత ధనవంతులైనా వీళ్ళు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిలబడేటువంటి ఒక ఆర్గనైజేషన్. దానిలో నిలబడినటువంటి వీళ్ళు అంటే ఇంత బలంగా ఉన్నటువంటి ఫ్యామిలీ కూడా చట్టానికి రెస్పెక్ట్ ఇచ్చారు. అంటే మా దాకా కూడా ఫస్ట్ తీసుకురావడానికి వాళ్ళు చాలా ఆలోచించారు. ఇప్పుడు అంటున్నారు కదా, ఇందాక సింగళూరి రమేష్ గారు అన్నారు కదా, అడ్వకేట్ గారు అన్నారు, సోషల్ మాధ్యమాల్లో రంగా గారితో ఆ రోజు తిరిగినటువంటి శివాజీ గారు సోషల్ మాధ్యమాల్లో దీని మీద స్పందించారని. అసలు నిజంగా చెప్పాలంటే మేము ఎప్పుడు కూడా సోషల్ మాధ్యమాల్లో స్పందించి వెనక నుంచి తెర వెనక నడిపించేటువంటి ఆర్గనైజేషన్ అయితే రాధారంగ మిత్రమండలి కాదు. రాధారంగ మిత్రమండలి అంటే ఇవాళ నాకు తెలిసిన మరుక్షణమే నేను నా కుటుంబం దగ్గరికి వెళ్ళాను. అంటే మేము తెర వెనక నడిపించేటువంటి మనస్తత్వాలు కావు. అండ్ ముఖ్యంగా ఏంటంటే తప్పు అనేది మేము చేయము. ఒకవేళ చట్టం దృష్టిలో తప్పు అనిపిస్తే చట్టాన్ని గౌరవిస్తాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వీళ్ళకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరు కూడా నిలబడకుండా పైపెచ్చు దీన్ని అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ముఖ్యంగా రాధారంగ మిత్రం అంటే రంగా గారి అభిమానులు ఎవరినైనా కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంత కాలం ఎప్పుడు మాకు అనేక రకాల ఇబ్బందులు జరుగుతూనే వస్తున్నాయి. కేవలం ఈ పర్టికులర్ ఎలక్షన్స్ లో మాత్రమే జనసేన కలవటం వలనే ఈ రంగా గారి అభిమానులు కూడా తెలుగుదేశంతో కలిసి వాళ్ళకి ఓట్లేసి వాళ్ళని అధికారంలో తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద పెట్టుకుని వాళ్ళు నాట్యం చేస్తుంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఇవాళ జరుగుతుంది కదండి అంటున్నారు. ఇందాక చాలా మంది పెద్దలు కూడా మాట్లాడుతున్నారు. విజయవాడ చరిత్రలో ఎప్పుడూ లేదు, అయితే కాళ్ళు పట్టుకోవడం లేదా పేక పట్టుకోవడం అని మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ బేరసారాలు చేస్తుంటే ఆశ్చర్యకరంగా ఉంది. అంటే శవరాజకీయం చేస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అంటే ఇవాళ రాజకీయ పరిస్థితులు ఆ స్టేజ్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఈవెన్ రాధారంగ మిత్రమండలి సభ్యులు కూడా జనసేనలో చేరటం వల్ల అణగదొక్కబడ్డారు. కానీ తిరిగి ఇవాళ నేను మళ్ళా వెళ్ళటం కానీ రాంబాబు గారు కూడా నాకు అండగా నిలబడటం, ఎందుకంటే రాంబాబు గారు కూడా ఆ రోజుల్లో రంగా గారితో ప్రయాణం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా మళ్ళా లైమ్ లైట్ అంటే అందరం కూడా కలిసి కొద్దిగా ఈ సమస్య మీద పూర్తి స్థాయిలో పోరాటం చేసి న్యాయం జరిగేంత వరకు. అంటే పోరాటం న్యాయం అంటే మళ్ళీ మనం ఒకసారి జడ్జి గారి దగ్గరికి వెళ్దాం. పోరాటాలు న్యాయం అనేది ఇప్పుడు ఎలా తయారైందంటే చంద్రకుమార్ గారు గతంలో ఒక సంఘటన జరిగితే పౌర హక్కుల సంఘాలు దానితో పాటుగా ప్రసార మాధ్యమాలు కూడా భుజానికి ఎత్తుకున్నాయి ఆ సామాజిక బాధ్యతగా. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక సంచలన ఇలాంటి ఒక హీనియస్ క్రైమ్స్ మానవత్వానికి సంబంధించిన అంశాలు ఏదైనా ఉంటే వాటిల్ని ఎలా టోన్ డౌన్ చేయాలనే దాని మీద చాలా తీవ్రంగా కృషి చేసేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అంటే దీన్ని స్నబ్ చేసేస్తారు. రేపు పొద్దున ఏదో పోరాటాలు అది ఒకరోజు వార్త అవుద్ది, లేకపోతే కొన్నిటిలో అవుతుంది, తర్వాత ఇదైపోతుంది, కేసు కూడా చాలా కాలం నడుస్తుంది. ఆ నడిచిన తర్వాత సాక్ష్యాలన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఆవేశం ఉండదు, తారుమారైపోతుంది. ఇలాంటి కేసులు మీరు చాలా చూసింటారు, చాలా తీర్పులు కూడా ఇచ్చి ఉంటారు. ముఖ్యంగా తమిళనాడుకి సంబంధించి చూస్తే ఇలాంటిదే కేసు. ఇటువంటి కేసు గతంలో ఒక పోలీసు మహిళా కానిస్టేబుల్ ఆవిడ రివీల్ చేయడం వల్లే మొత్తం వచ్చి దాదాపుగా వీళ్ళందరికీ కూడా శిక్షలు పడినటువంటి పరిస్థితి. హైకోర్టు సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే మీకు తెలిసే ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో మరణ శిక్ష విధించారు. సో ఆ పరిస్థితులను మనం ఇక్కడ ఇలాంటి కేసెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు అంటే ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వాలు వీళ్ళ వ్యవహార శైలితో పూర్తిగా సాక్ష్యాలన్నీ కూడా తారుమారైపోయి